2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. గిట్‌హబ్ ప్రొఫైల్‌ని అసలు ఏ విధంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి? ఎవ్రీవన్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలి అనుకుంటున్నారో హ్మ్. వాళ్ళకి ఈ గిట్‌హబ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, అసలు ఏంటి ఇది అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరిప్పుడు ఆండ్రాయిడ్ వాడుతున్నారు, మొబైల్ వాడుతున్నారు. మీరు ఆల్రెడీ ఆ మొబైల్‌లో ఒక వెర్షన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. మీకు 1 మంత్ తర్వాత మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోమంటారు. అప్పుడు ఏమొస్తుంది మీకు? V1, V2 లేకపోతే 12.1, 12.2 ఇప్పుడు సమ్‌వేర్ అరౌండ్ 16 ఏమో రన్ అవుతుంది ఆండ్రాయిడ్ వెర్షన్. ఓకే. అట్లాగా మన కోడ్స్‌ని గూడా వెర్షన్స్ కేటగరైజ్ చేయటానికి మనం ఈ గిట్‌హబ్ వాడతాం. ఓకే. ఓకే. అంటే మీరు ఆల్రెడీ ఒక కోడ్ రాశారు. ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు. దాంట్లో ఒక కోడ్ రాశారు. దాన్ని రిలీజ్ చేశారు మార్కెట్‌లోకి. దానికి నెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ చేశారు. అప్పుడు దాన్ని వెర్షన్ 2 కింద రిలీజ్ చేస్తారు. సో, అట్లాగా వెర్షన్స్ వైస్ స్టోర్ చేయటానికి వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అని చెప్పి గిట్‌హబ్‌ని అంటామనమాట. ఇది ప్రతి సాఫ్ట్‌వేర్ డెవలపర్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అసలు ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అని చూస్తే గనక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక గిట్‌హబ్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఈ రిపాజిటరీలో మనం ఒక ప్రాజెక్ట్‌ని సేవ్ చేస్తాం. ఓకే. ఆ ప్రాజెక్ట్ అది ఏదైనా అవ్వనియండి. మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అవ్వనియండి, లేకపోతే ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు చేసే ప్రాజెక్ట్ అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి. దాన్ని కంపల్సరీగా రిపాజిటరీ కింద సేవ్ చేయండి. సేవ్ చేశాక అసలు దాంట్లో ఏముంటాయి అన్నది డాక్యుమెంట్ రాయాలి. నోట్స్ రాయాలక్కడ. ఓకే. ఎందుకు రాయాలి అంటే గనక ఎవరైనా వేరే వాళ్ళొచ్చి మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఓకే. ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నది అర్థం చేసుకోవటానికి ఆ నోట్స్ ఈజీ అవుతుంది. సో, ప్రతి ప్రాజెక్ట్‌లోనూ రీడ్‌మీ.ఎండీ ఫైల్ క్రియేట్ చేయాలండి. ఇది మ్యాండేటరీ. ఈ రీడ్‌మీ.ఎండీ ఫైల్‌లో ఆ ప్రాజెక్ట్ వల్ల ఏం సొల్యూషన్ వస్తుంది? ఆ ప్రాజెక్ట్‌ని ఏ టెక్ స్టాక్‌తో బిల్డ్ చేశాము? అంటే పైథాన్‌తో చేశామా? రియాక్ట్‌తో చేశామా? జావాతో చేశామా? ఓకే. వాటిల్ని మళ్ళీ మన సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కుదిరితే దాంట్లో స్క్రీన్ షాట్స్ తీసి ప్రాసెస్‌ని దాంట్లో పెట్టేసేయండి రీడ్‌మీ.ఎండీ ఫైల్‌లో. అప్పుడు వేరే వాళ్ళు మీ రిపాజిటరీ చూసినా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ కావాల్సి వస్తే గనక వాళ్ళు ఆ స్టెప్స్ ఫాలో అవుతూ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఓకే. ఓకే. మీరు ప్రతి రిపాజిటరీ క్రియేట్ చేసి ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, మీకు ఆ స్టాట్స్ కనపడటానికి గ్రీన్ చెక్ బాక్స్ అన్నవి ఉంటాయి గిట్‌హబ్‌లో. సో, మీరు ఇవాళ కోడ్ కాంట్రిబ్యూట్ చేశారనుకోండి. అక్కడ ఒక గ్రీన్ మార్క్ వస్తది ఆ డేట్‌కి. ఓకే. అట్లాగే రేపు మళ్ళీ సబ్మిట్ చేశారనుకోండి కోడ్. మళ్ళీ ఒక గ్రీన్ అట్లాగా ఎక్కువ గ్రీన్ చెక్ బాక్సెస్ ఉండేట్లు చూసుకోండి. కుదిరితే నేను అది ఎట్లా ఉంటది అన్నది కూడా డిస్‌ప్లేలో చూపిస్తాను. ఓకే. సో, ఆ ఓకే. కనిపించిన విధంగా డిస్‌ప్లేలో కనిపించిన విధంగా మీ దగ్గర మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉండాలి. ఆ మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉంటే గనక మీరు యాక్టివ్‌గా కోడ్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట. మీరు చేసే ఏ కోడ్ అయినా అవ్వనండి. అది చిన్న టాస్క్ అవనియండి, పెద్ద టాస్క్ అవనియండి ఆర్ ప్రాజెక్ట్ అవనండి. ప్రతిదీ గిట్‌హబ్‌లో పెట్టుకోవటం ఇంపార్టెంట్. అలా పెట్టినప్పుడు మీరు కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నారు. మీకు కోడింగ్ మీద నాలెడ్జ్ ఉంది అని చెప్పి రేపెప్పుడైనా మీ ప్రొఫైల్‌ని రిక్రూటర్ చూసాడు అనుకోండి. వాడికి ఒక ఫీలింగ్ వస్తది. ఓకే. తిను కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాడు అన్న ఒపీనియన్ వస్తది. సో, అది రావటం కోసం ప్రతి చిన్న టాస్క్ చేసినా, పెద్ద టాస్క్ చేసినా దాన్ని రిపాజిటరీలో సేవ్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవటమే కదా క్లౌడ్‌లో. రేపొద్దున మీకేదైనా అవసరమయ్యి వెరిఫై చేసుకోవాలి అన్నా కూడా ఈజీగా దొరుకుతది. ఓకే. ఈ రిపాజిటరీకి నేమ్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఇవ్వాలండి. ఓకే. ఓకే. రాండమ్‌గా నేమ్స్ ఇవ్వకుండా యాక్చువల్‌గా ఆ ప్రాజెక్ట్ ఫర్ సపోజ్ కామర్స్ అప్లికేషన్ చేస్తున్నారు. లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. ఆ రిపాజిటరీ నేమ్ కామర్స్ ఇవ్వండి. వెదర్ అప్లికేషన్ చేస్తున్నారు. ఆ రిపాజిటరీ నేమ్ వెదర్ అప్లికేషన్ అనివ్వండి. అప్పుడు మీరు ఫైండ్ ఔట్ చేసుకోవటానికి ఈజీ అవుతది. లేదా థర్డ్ పార్టీ వాళ్ళు మీ ప్రాజెక్ట్ చూడటానికి ఈజీ అవుతది. ఓకే. ఓకే. సో, ఇవి కాకుండా వేరే వాళ్ళు చేసినవి ఉంటాయి. ఆ వాటిల్లో మీరు ప్రాజెక్ట్స్ తీసుకొని, ఆ ప్రాజెక్ట్స్‌లో గూడా మీరు ఎన్హాన్స్‌మెంట్ కోడ్ రాసి కాంట్రిబ్యూట్ చేయండి. హ్మ్. సో, అది మీ ప్రొఫైల్‌లో కనిపిస్తది. మీరు దేంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది. రేపొద్దున రిక్రూటర్స్ గనక మీ ప్రొఫైల్‌కొచ్చి చూసినప్పుడు, మీ ప్రాజెక్ట్స్‌తో పాటు మీరు కాంట్రిబ్యూట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా చూసి, ఓకే.
తిను హైలీ క్వాలిఫైడ్ అన్న ఒపీనియన్కి రావచ్చు. ఓకే, ఇట్లాంటి ఛాన్సెస్ అన్నీ మనకు చెప్పకుండా వస్తాయండి. వచ్చినప్పుడు అవి మనం చేసిన యాక్టివిటీస్ని బేస్ చేసి రిజల్ట్ ఇస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ఫైనల్గా నేను ఏం చెప్తా అంటే, మీరు నేమ్తో ఒక రిపాజిటరీని క్రియేట్ చేయండి. ఇప్పుడు వరకు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక నేమ్తో రిపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లో readme.md ఫైల్ క్రియేట్ చేసి దాని లోపల మీ ఫుల్ నేమ్, మీరు ఏం చేస్తారు, ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తారు, ఏ టెక్ స్టాక్లో మీరు స్ట్రాంగ్, ఇప్పటి వరకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారు, ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి, వాటి మీద ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు అన్నవి క్లియర్గా మెన్షన్ చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరంలా. ఇప్పుడు మీ రిపాజిటరీకి వచ్చి ఎవరైనా మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ దాని మీద వాళ్ళు వర్క్ చేయాలనుకున్నారనుకోండి, మీకు ఈమెయిల్ చేస్తారు. ఆర్ మీరు రాసిన కోడ్లో వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. సో అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ట్రస్ట్ వర్తి క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ ఈమెయిల్ ఐడి అక్కడ పెట్టి కాంటాక్ట్ అవ్వచ్చు అని ఇస్తారు. సో ఇట్లా ఓవరాల్గా గిటబ్ రిపాజిటరీని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటే మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అట్ ద టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. క్లీన్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని నాకు తెలిసి గిటబ్లో ప్రొఫైల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని అంటే తెలుగులో ఫస్ట్ వీడియో మందే కనిపిస్తాము. అంత బాగా చెప్పారు. చాలామంది సార్ అంటే అవకాశం కోసం చూసేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. 2018 నుంచి 2024-25 పాస్ అవుట్ బ్యాచ్ వరకు కూడా కోడ్జ్ఞాన్ అటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉంది అండ్ ఎలాంటి భరోసాని ఇస్తుంది? 2018 నుంచి 25ని మేము 2 కేటగిరీస్ డివైడ్ చేస్తామండి. 2018 to 23 కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, 24-25 ఫ్రెషర్స్గా ట్రీట్ చేస్తాం అనమాట. కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి 8 months ప్రోగ్రామ్ ఉంది. ఫ్రెషర్స్ 24-25 పాస్డ్ అవుట్స్కి వచ్చేసేమో 100 days ప్రోగ్రామ్ ఉంది. ఓకే. సో వీళ్ళకి కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి 8 months ప్రోగ్రాంలో 5 months ప్రోగ్రామ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ వీక్ 2 drives ఇస్తాం అనమాట. ఓకే. అదే ఫ్రెషర్స్కి వచ్చేసి 1 yearలో 1 calendar yearలో మనం 100 జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక డ్రైవ్ ఉంటుంది. సో ఎందుకు ఇన్ని డ్రైవ్స్ ఇవ్వగలుగుతున్నాం అంటే ఆల్మోస్ట్ 800+ కంపెనీస్తో అసోసియేట్ అయి ఉన్నాము. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఓపెనింగ్స్ మన స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే డ్రైవ్ జరుగుతుంది. అండ్ వీళ్ళు ఫీజెస్ అఫోర్డబుల్ చేసుకోవటం కోసం వాళ్ళ చాలామంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు టైప్ 2, టైప్ 3 సిటీస్ నుంచి. సో అట్లాంటి వాళ్ళకి ఫీజిబుల్గా ఉండటం కోసం లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ఇస్తున్నాం అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు ఎన్ని రకాలుగా కావాలనుకుంటే అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా సరే మీరు కనుక ఫినాన్షియల్ సపోర్ట్ లేదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 800+ కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఎవ్రీ డే అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకు డ్రైవ్స్ కండక్ట్ అయ్యే విధంగా ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఎవరున్నా సరే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, కోడ్జ్ఞాన్ది. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఎవరున్నా సరే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వెంటనే జాయిన్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.